హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నైల్ అయితే చూసారు కదా అండి. సో దానికి రిలేటెడ్గా ఉన్న A to Z ఎవ్రీ వీడియో కూడా సోషల్ స్టడీస్ వాళ్ళకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, టైం టేబుల్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, సో నేను ఫాలో అయ్యే టైం టేబుల్ ఏంటి అనేది కంప్లీట్గా వీడియోలో అయితే మీరు చూస్తారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేసి, అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. యాక్చువల్గా ఇది నేను వేసుకున్న టైం టేబుల్ అండి. సో నేను ఇలా ఫాలో అవుతున్నాను. యాక్చువల్గా మనకు 5:30 నుండి 6:30 AM లోపల చూసుకుంటే ఫస్ట్ మనకి ఏదైతే చాప్టర్స్ సబ్జెక్ట్ అనేది కష్టంగా ఉంటుందో దాన్ని వచ్చేసి మార్నింగే పెట్టుకున్నానండి నేను. అంటే మెథడ్లో ఏంటి, ఆల్రెడీ ఇప్పటికి నాకు 15 మార్క్స్ అయితే వచ్చాయి. దీనిలో అయితే మెథడ్ అయితే నో ప్రాబ్లం. బట్ ఇంకా మెథడ్ అనేది మనకు ఇంకా బాగుండాలి, ఇంకా మంచిగా రావాలనుకుంటే మాత్రం ఏ సబ్జెక్ట్ అయితే మీరు ఇక్కడ మెథడే అని కాదు, ఏ దానిలో మీరైతే కొంచెం వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్ని మ్యాక్సిమం మార్నింగ్ చదవడానికి అయితే ట్రై చేయండి. సో నేనైతే 5:30 నుండి 6:30 లోపల అయితే ఈ మెథడ్ అంటే 1 అవర్ వరకు మెథడ్లా మనకు సోషల్ మెథడ్ అయితే చూసుకున్నాం. సో ఈ మెథడ్ అయితే మనకు కంప్లీట్ అవుతుంది జస్ట్ 1 అవర్లో. అలాగే 6:30 నుండి 7:30 లోపల అయితే ఇంకా మనకు అనేసి అవసరాలు ఉంటాయి కదా. సో వాటన్నిటికి ఒక 1 అవర్ అయితే టైం కేటాయించానండి. 6:30 నుండి 7:30 లోపల మన యొక్క నీడ్స్ ఏమేమి ఉన్నాయో సో వాటిని కంప్లీట్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ 7:30 నుండి 8:30 లోపల వచ్చేసి సైకాలజీ తీసుకున్నాను. సో సైకాలజీ కూడా కొంచెం డిఫికల్ట్ కాబట్టి దీన్ని అయితే నేను చూస్ చేసుకున్నా. 8:30 నుండి 9:30 AMలో మన యొక్క బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేయాలి. జస్ట్ 1 అవర్లో బ్రేక్ఫాస్ట్ అండ్ అదర్ చిన్న చిన్న థింగ్స్ ఉండే వాటిని కూడా మోస్ట్లీ కంప్లీట్ అయితే అవుతాయండి. 9:30 నుండి 11:30 లోపల అయితే కంటెంట్, ఇక్కడ ఏంటంటే కంటెంట్ తీసుకున్నాను. అండ్ ఇందులో కూడా కంటెంట్లో డిఫికల్ట్గా ఉండే సబ్జెక్ట్స్, డిఫికల్ట్గా ఉండే క్లాసెస్ని అయితే నేను చూస్ చేసుకున్నాను. 8th, 9th, 10th ఈ 3 కూడా కొద్దిగా కష్టమే కాబట్టి ఈ 9:30 నుండి 11:30 కంటెంట్కి అయితే తీసుకున్న ఈ టైం అయితే. 11:30 నుండి 12:30 లోపల రివిజన్ అయితే చేసుకున్నాం. మార్నింగ్ అంతా మనం ఏమేమి చదివి ఉంటామో ఆఫ్టర్నూన్ టైంలో రివిజన్ టైంకి అయితే యూజ్ చేసుకుంటానండి నేనైతే. సో మార్నింగ్ మనం మెథడ్ చదివేస్తాము, సైకాలజీ ఉంటుంది, కంటెంట్ ఉండదు. దీనికి సంబంధించినవన్నీ కూడా వన్స్ రివిజన్ అనేది చేసుకోవాలి. అండ్ 12:30 నుండి 1:30 లోపల అయితే మనం స్లీప్ మోడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. చదివేసి ఉంటాము, కాస్త నిద్రపోవాలి. అలాగే లంచ్ అనేది 1 అవర్లో జస్ట్ ఎంత మనం ఒక 15 minutes 20 minutesలో తినేస్తాము. ఆ తర్వాత కొద్దిసేపు పడుకోవాలండి. స్లీప్ మోడ్ అనేది ష్యూర్గా ఉండాల్సింది. నెక్స్ట్ 1:30 నుండి 2:30 లోపల వచ్చేసి అనదర్ సబ్జెక్ట్స్ మనకి టెట్లో ఏమేమి ఉంటాయి, తెలుగు ఉంటుంది కదా, అండ్ దాంతోపాటు ఇంగ్లీష్ ఉంటుంది. ఇక్కడ కూడా 1 అవర్ అనేది టైం తీసుకున్నాను. 1 అవర్ తెలుగు, 1 అవర్ ఇంగ్లీషు. అండ్ ఇక్కడ అందరూ అడిగే డౌట్ ఏంటంటే ఇంగ్లీష్కి మనకు ఎలా ప్రిఫరెన్స్ అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ యాప్ తీసుకోవాలి, ప్లస్ ఏ బుక్స్ ఫాలో అవ్వాలనేసి క్వశ్చన్స్ అడిగారు. ఈ 2 సబ్జెక్ట్స్కి సంబంధించింది. మీరు ఏం అవసరం లేదండి. ఇంగ్లీష్లో మాత్రం గ్రామర్ పాయింట్స్ ఉంటాయి కదా, ప్రిపోజిషన్స్ కానివ్వండి, లైక్ వర్బ్ మనకు నౌన్స్ ప్రనౌన్స్ ఉంటాయి కదా, ఏదైనా సరే గ్రామర్ పార్ట్ మీద కొంచెం మంచి ఐడియాగా ఉండి దీనికన్నా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లో మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ దాంతో కూడా తెలుగు కూడా ఇన్ కేస్ ఎవరైనా మనకు సోషల్లో తెలుగు తీసుకుని ఉంటారు కదా, సో వాళ్ళకి ఐడియా ఉంటుంది. దీనివల్ల ఈ 2 సబ్జెక్ట్స్ మీద కొంచెం గ్రామర్ మీద మనకు ఉంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా మనము మార్క్స్ అనేవి తెచ్చుకోగలం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3:30 నుండి 4:30 లోపల అయితే మాత్రం మెథడాలజీ మళ్ళీ ఒకసారి నేను చదువుతానండి. ఎందుకంటే మెథడాలజీలో సిలబస్ అనేది హెవీగా ఉంటుంది, ప్లస్ అర్థం చేసుకొని చదవాలి. మనం ఎలా అంటే అలా చదివితే మాత్రం కాదండి. మెథడ్ మాత్రం అర్థం చేసుకుంటే దానంత ఈజీ ఏది ఉండదు. మెయిన్గా ఉండే టాపిక్స్ ఏంటి, మనకు బోధనా పద్ధతులు కానీ, విద్యా ప్రమాణాలు కానీ, నెక్స్ట్ లక్ష్యాలు, స్పష్టీకరణలు ఇవన్నీ ఉంటే ఒకసారి బాగా చూసుకోండి అవైతే. ఎందుకంటే మోస్ట్లీ దాని నుండే క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతారు. సో కాబట్టి మెథడ్ వచ్చేసి మార్నింగ్ 1 అవర్, ఇప్పుడు ఈవినింగ్ ఒక 1 అవర్ అయితే నేను దీనికోసం అయితే పెట్టుకున్న టైం ఉంది. నెక్స్ట్ 4:30 నుండి 5:30 లోపల వచ్చేసి ఇంకా ఇంట్లో మనకి ఏదైనా ఒక చిన్న చిన్న వర్క్స్ కానీ, అండ్ దాంతోపాటు టీ బ్రేక్ అనేది కంపల్సరీగా ఉండాలి. బుర్ర వేడెక్కుతుంది కదా, సో నాకైతే టీ తాగే అలవాటు అయితే ఉంది. సో ఈ టీ బ్రేక్ అనేది ఖచ్చితంగా అయితే తీసుకోండి. నెక్స్ట్ 5:30 నుండి 6:30 లోపల వచ్చేసి అగైన్ మళ్ళీ కంటెంట్ ఉంటుంది. కంటెంట్లో మనకు 8th, 9th, 10th ఒకటే కాదు కదా, 6th, 7th కూడా చదవాలి. ఈ 6th, 7th రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. అండ్ రెండిట్లో కూడా ప్రతిరోజు మనకు ఈ టాపిక్ అయిపోయి చేసుకోవాలి.
అండ్ ఈ 2 అవర్స్లో మనం ఎన్ని టాపిక్స్ కవర్ చేయగలము, సో దాన్ని మైండ్లో ఉంచుకొని మ్యాక్సిమం 30 డేస్లో కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి టాపిక్స్ అన్నీ కూడా. నెక్స్ట్ దాంతోపాటు ఇంకా 6:30 నుండి 7:30 లోపల అయితే డిన్నర్ మాత్రం ఖచ్చితంగా నేను చేసేస్తాను. ఎందుకంటే ఇంకా 8 అయ్యేసరికి ఒక పక్క మనకు నిద్ర కానీ లేదంటే మళ్ళీ తినాలనిపించదు, చదవలేము. సో 7:30 లోపల అయితే మ్యాక్సిమం నేను కంప్లీట్ చేసేస్తాను. 7:30 నుండి 8:30 లోపల మళ్ళీ ఏంటంటే ఇక్కడ ప్రీవియస్గా టెట్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, సో ప్రీవియస్ ఇయర్స్వి, సో వన్స్ దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ అయితే చేస్తాను. ఇది నా టైం టేబుల్. అక్కడికి మనము 11 అవర్స్ చదివినట్టు ఉంటుంది. సో 11 అవర్స్ ఈజీనే అండి, ఎందుకంటే మార్నింగే మనం టైం చేసుకున్నాం కదా ఇక్కడ 5:30 నుండి. సో ఇక్కడ 8:30 లోపలనే అన్ని పనులు చేసుకొని కూడా ఇక్కడ మనం చదవడానికైతే టైం ఉంటుంది. మ్యాక్సిమం మేము 11 అవర్స్ చదవలేము, 8 కానీ లేకుంటే 10 కానీ చదివేయగలుగుతామంటే మాత్రం ఏదో ఒక టైంని ఇక్కడ మ్యాక్సిమం మీరు తగ్గించుకోవడమా లేకుంటే పెరగడమా ఇలాంటివి చేసుకొని మీ టైంని మీ కన్వీనియంట్ని బట్టి ఇక్కడ మార్చుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ నేను 8:30 నుండి మ్యాక్సిమం మోస్ట్లీ ఒక్కోసారి వీడియో చేయాలి, అంటే మీకు వీడియో అనేది చేయాలి, ప్లస్ ఎడిటింగ్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా నేనే చేసుకోవాలి. దీంతో బట్టి ఇక్కడికి ఎంత 9:30 ఇది ఒక 1.5 అవర్ 2 అవర్స్ పడుతుందండి. 10:30 లోపల లేదంటే 10 కల్లా స్లీప్ అనేది ఖచ్చితంగా ఇంకా అక్కడికి స్టాప్ చేస్తాను. సో ఇదండి నేను ఫాలో అయ్యే టైం టేబుల్. నెక్స్ట్ మీరు టెక్స్ట్ బుక్స్ ఏం ఫాలో అవ్వాలి అనే దాని గురించి చూద్దాము. మొన్న దీనికి సంబంధించిన వీడియో అనేది చేశానండి, ఇంకెవరైనా చూడలేదేమో వన్స్ ఒకసారి చూడండి. మెథడాలజీ వచ్చేసి మనకు 2 బుక్స్ అయితే ఉంటాయి. సో టెట్కి కానీ డిఎస్సికి కానీ మోస్ట్లీ ఇవే. ఇన్ కేస్ లేదు ఈ బుక్స్తో పాటు మనకి ఓల్డ్ బీఎడ్లో చేసిన బుక్స్ కానీ ఉంటే మాత్రం అవి కూడా యూజ్ చేయండి, ఎందుకంటే ప్రతిదీ కూడా అకాడమిక్ బుక్సే కదా. సో మనం బీఎడ్లో చదివి ఉంటాము, లేదు మేడం మాకు కొత్తగా ఉన్నాము ఆ బుక్స్ ఏం లేవంటే యూ కెన్ యూజ్ ఇట్ దిస్ బుక్స్. ఈ బుక్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన సైకాలజీ చూసుకుంటే మాత్రం సైకాలజీ వచ్చేసి అకాడమిక్ బుక్స్ మనం డిఎస్కి ప్రిపేర్ అయి ఉంటాం కదా, సో ఈ బుక్స్ని ప్రిపేర్ చేయండి. అండ్ దాంతోపాటు మనకి బీఎడ్లో కూడా బుక్స్ ఉంటాయి, సో వాటిని కాకుండా కూడా డిఎస్లో మనం ప్రిపేర్ అయ్యే బుక్స్ కానీ ఎనీథింగ్ ఏదైనా పబ్లికేషన్ కానీ దాన్ని మాత్రం అయితే మీరు యూజ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు నా పర్సనల్గా నేను ప్రిపేర్ చేసేది మాత్రం నాకు చాలా హెల్ప్ అయ్యేది ఎమిలీ అకాడమీ సార్ యొక్క ఆ వీడియోస్ చూడండి వన్స్ ఒకసారి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. సైకాలజీ కష్టం రా బాబు అనే వాళ్ళకు కూడా చాలా చాలా ఈజీగా అనిపిస్తాయి క్లాసెస్ అన్నీ కూడా. సార్ గారి యొక్క వీడియోస్ చాలా తక్కువగా ఉన్నా కూడా ఖచ్చితంగా మీ బుర్రకు మాత్రం ఎక్కుతాయండి, అంత ఈజీ వేలో చెప్తారు సార్ గారు అయితే. దిస్ ఇస్ మై పర్సనల్ అండి, ఇది నా పర్సనల్గా అయితే నేను యూస్ చేస్తానన్నమాట సార్ యొక్క యాప్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్ అండి. 10th క్లాస్ కొత్త సిలబస్ మాత్రమే మీరు చదవండి, ఓల్డ్ సిలబస్ ఆల్రెడీ చదివేసి ఉంటారు. కొత్తది ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పాను, ఇయర్ అనేది మారింది, లాస్ట్ ఇయరే మారింది 10th క్లాస్. సో డిఎస్సి కంప్లీట్ అయింది, టెట్ కంప్లీట్ అయింది, దానికి మనం ఏం చదివాము 10th క్లాస్ ఓల్డ్ చదివాం. కానీ డిఎస్సి ఇప్పుడు కొత్తగా టెట్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ మీకు అన్నీ కూడా ఈ ఇయర్లోటి ఇస్తాడనమాట. సిలబస్ అనేది ఏ మారదు, ఒక 10th క్లాస్ ఒక్కటే అడిషనల్గా ఇస్తారు. ఇది వచ్చేసి హిస్టరీ అండి, డెప్త్గా అయితే మాత్రం ఉంది. సో డెప్త్ అయితే ఉంది, 1 or 2 టైమ్స్ బాగా చదవండి. మోర్ ఆఫ్ టైమ్స్ చదివితే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఇది ఇంకా మనకు 6th, 7th, 8th, 9th, 10th అన్నీ లాస్ట్ ఇయర్ డిఎస్సి టెట్కి ప్రిపేర్ అయిన బుక్స్ మాత్రమే అండి. సో కొత్తగా ఏం యాడ్ అవ్వలేదు, సిలబస్ అనేది చేంజ్ కాదు. సిలబస్ ఎక్కడ చేంజ్ అయ్యేది మనకు తెలిస్తే 10th క్లాస్ ఒక్కటి లాస్ట్ ఇయర్ది కాకుండా ఈ ఇయర్ది పెడతారు. సో డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయని నేను అనుకుంటున్నానండి. ఐ హోప్ ఈరోజు ఇది అయితే వీడియో మీకు అర్థమైంది, క్లారిటీ వచ్చింది మేడం అంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దీనికి సంబంధించిన 10th క్లాస్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా రాబోతున్నాయి. మ్యాక్సిమం అందరూ కూడా చదవడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోస్ని కూడా తప్పకుండా ఫాలో అవుతుండండి.